చాలా రోజుల తర్వాత దోపిడీ దొంగల బీభత్సంతో ఒక్కసారిగా వరంగల్ సబ్ డివిజన్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనగర్ ప్రాంతంలో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ కక్కే సారయ్యతో పాటు నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున దొంగలు పడ్డారు. మాజీ డిప్యూటీ మేయర్ సారయ్య ఇంట్లో దొంగలు 15 తులాల బంగారం, 7,500 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. అదేవిధంగా నాగరాజు ఇంట్లో దొంగలు బీరువా పగలగొట్టి పరారయ్యారు. ఉదయం బెడ్రూమ్కి వెళ్లిన సారయ్యకు బీరువా పగలగొట్టడంతో స్థానిక మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ మరియు క్లూస్ టీంలతో దర్యాప్తు చేస్తున్నారు. డాన్ బాస్కోల్కి వెళ్ళినా పొద్దున్న తెల్లగట్ల మేము పోయి పైకి పోయే వరకు డోర్లు తీసి ఉండేదని చూసినాం. తాళం బలుకొట్టి పక్కన పెట్టి ఉన్నది. లోపల పోయి చూస్తే ఏంటంటే బట్టలన్నీ చిందరవందర వేసి ఒక్కొక్కటి మొత్తం ఇప్పినట్టు పడేసి పరుపులు లేపి అవన్నీ చిందరవందరంగా వేసింది. అవి మొన్న ఫంక్షన్ పోయి వచ్చి ఉంటుంది. పైన గోల్డ్ గిట్లు ఉండే గోల్డ్ చైన్లు అవన్నీ మొత్తం తీసుకొని పోయింది. అందరూ 15 తులాలు 16 తులాలు దాకా పోయింది. కలిసి చిల్లర ఉండే ఒక 5,000 చిల్లర అమౌంట్ ఉండే. అమౌంట్ కూడా తీసుకెళ్ళిపోయింది. పర్సు ఉండే, ఒక పర్సు కూడా తీసుకెళ్ళి టేబుల్ మీద. పైన మేము స్నానం చేసి పైన ఉంటాం కానీ పడుకున్నాం. కింద మా మాయల ఇంట్లో కింద పడుకున్నాం. హాస్పిటల్ వేసినాం.